మనం చిన్న హోప్ తో భగవంతుడి దగ్గరికి వెళ్తాం, ఏదో కోరికలు పెట్టుకుని తప్పకుండా తీరతాయని. బంగారం వేసుకుని నిగనిగలాడిపోతూ బంగారు కొండలా కనిపించే ఒక ఆజానుబాహుడు కనిపించేశాడా మీకు? మరి అంతటి ఆజానుబాహుడు ఎంతటి మంచి హృదయం కలవాడో కూడా మనం ఈరోజు చూద్దాం. కొండా విజయ్ కుమార్ గారు పేరు చెప్పగానే మీకు ఒక పిక్చర్ కళ్ళ ముందు వచ్చేసిందా? నేను మిమ్మల్ని చాలా క్వశ్చన్స్ అడగాలని కూర్చున్నాను సార్, కానీ నా చూపు ఇలా చూడగానే ఇలా వెళ్ళిపోతుంది. సార్, ఈ రోజుల్లో ఆడవాళ్ళు మంగళసూత్రం వేసుకుంటేనే బరువుగా ఫీల్ అవుతున్నారు. సో మీ ఒంటి మీద బంగారం బరువు ఎంత సార్? ఉంటుంది, నేను మోసే ఎంత ఉంది, వేరే వాళ్ళైతే మోయలేదు. ఆజానుబాహులు సార్ మీరు, ఆజానుబాహు అరవింద దళాయ దాక్షం. సార్, తిరుపతికి ఎప్పుడు మీరు ఫస్ట్ వెళ్ళడం మొదలు పెట్టారు? దైవ దర్శనం ఎప్పుడు మొదట జరిగింది? అంటే మనం అనుకుంటే పోవడం కాదు, స్వామి నుంచి ఇన్విటేషన్ ఉంటేనే వెళ్తామని చెప్పేసి చాలా పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు. నాకైతే భగవంతుడు అవకాశం ఇచ్చాడు, రెగ్యులర్ గా ఎవ్రీ మంత్ వెళ్తాం. సార్, ఇప్పుడు ఇన్ని కార్యక్రమాలు చేయాలంటే ఎన్నో చేతులు సహాయం చేస్తే కానీ మనం ఇన్ని కార్యక్రమాలు చేయడానికి వర్కౌట్ కాదు. డొనేషన్స్ కలెక్షన్స్ ఏమైనా ఉంటుందా సార్? డొనేషన్స్ యాక్సెప్ట్ చేయనండి, చాలా తక్కువ. ₹5,000 ఇస్తారు, 5 lakhs బయట చెప్పుకోవడం. డొనేషన్స్ తీసుకొని చేస్తున్నట్టు ఒక మీడియేటర్ లాగా. కాంట్రవర్సీస్ కూడా మీరు ఫేస్ చేశారా? కాంట్రవర్సీ లేని జీవితంలో ఉండదు. అంటే చిన్న అంటే ఎవరి స్టేటస్ వరకు కంపల్సరీ కాంట్రవర్సీ అనేది ఉంటుంది, లేకుండా ఉండదు. సరే, ఎప్పుడైనా ఎక్కడైనా ఒక చిన్న కాంట్రవర్సీ అంటే మీరు ఎందుకు ఇలా చేశారు, ఏంటి ఇలా చేశారు, నేను ఏదో అనుకుని వచ్చాను అన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎప్పుడైనా మీరు అది ఫేస్ చేశారు? సార్, ప్రతి ఇంటర్వ్యూలో కొంచెం భయంగా ఉండేది ర్యాపిడ్ ఫైర్. ఎథిక్స్ ఆర్ మనీ? ఎథిక్స్. లక్ ఆర్ హార్డ్ వర్క్? హార్డ్ వర్క్. ఫ్రెండ్స్ ఆర్ ప్రాఫిట్? ఫ్రెండ్స్. రిస్క్ ఆర్ రిగ్రెట్? రిస్క్. డిగ్రీ ఆర్ స్కిల్? స్కిల్. నమస్తే అండి. హాయ్, హలో, నమస్తే. ఐఎమ్ జ్యోతి రెడ్డి. KS5 మీడియాకి స్వాగతం. ఈ రోజు ఒక ప్రత్యేకమైన రోజు. ప్రతిరోజు ప్రత్యేకమే, కానీ ఈ రోజుకి కొండంత ప్రత్యేకత ఉంది. మనం చిన్న హోప్ తో భగవంతుడి దగ్గరికి వెళ్తాం, ఏదో కోరికలు పెట్టుకుని తప్పకుండా తీరతాయని. పిల్లలు ఎగ్జామ్ రాసే ముందర భగవంతుడి దగ్గరికి వెళ్తాడు, చిన్న హోప్, నాకు రాని క్వశ్చన్ దేవుడు వచ్చి రాసేస్తాడు, నేను పాస్ అయిపోతాను. ఇలా మన జీవితంలో ప్రతి వ్యక్తి ప్రతి కోణంలో, అమ్మకి కానీ, లవర్స్ కి కానీ, వైఫ్ కి కానీ, హస్బెండ్ కి కానీ, ఎవ్రీబడి లివ్ విత్ 4 words HOPE, హోప్. ఆ హోప్ లేకపోతే వీఆర్ నథింగ్ కదండి. అదే హోప్ తో మనం ఒక వ్యక్తి దగ్గరికి వెళ్తే, ఆ వ్యక్తి మనకి కొండంత అండగా ఉంటాడు అనుకుని వెళ్తే, ఆ వ్యక్తి మనతో మాట్లాడితే, మనకి ఏ ప్రయాస లేకుండా అపాయింట్మెంట్ ఇచ్చేస్తే, బా సూపర్ కదా. ఎస్, ఆ వ్యక్తి దగ్గరికే మిమ్మల్ని ఈ రోజు మేము తీసుకెళ్ళబోతున్నాము. కొండా విజయ్ కుమార్ గారు పేరు చెప్పగానే మీకు ఒక పిక్చర్ కళ్ళ ముందు వచ్చేసిందా? బంగారం వేసుకుని నిగనిగలాడిపోతూ బంగారు కొండలా కనిపించే ఒక ఆజానుబాహుడు కనిపించేశాడా మీకు? మరి అంతటి ఆజానుబాహుడు ఎంతటి మంచి హృదయం కలవాడో కూడా మనం ఈరోజు చూద్దాం, అతని మాటల్లో తెలుసుకుందాం. ఇంకెందుకు ఆలస్యం, రండి. ఏం చూస్తున్నారు, త్వరగా పదండి, ఇంటర్వ్యూ స్టార్ట్ చేద్దాం. ఏంటండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? చాలా బాగుండాలి అంటే ఏం చేయాలి సార్? థింక్ పాజిటివ్. థింక్ పాజిటివ్. పాజిటివ్ గా ఆలోచించాలి. నేను మిమ్మల్ని చాలా క్వశ్చన్స్ అడగాలని కూర్చున్నాను సార్, కానీ నా చూపు ఇలా చూడగానే ఇలా వెళ్ళిపోతుంది. అంటే అట్రాక్షన్, దట్ అట్రాక్షన్ మీకు గోల్డ్ మీద అట్రాక్షనా లేకపోతే ఏంటి సార్? ఎందుకు అలా? వై? అలా ఏం లేదు, గోల్డ్ అంటే కొద్దిగా ఇంట్రెస్ట్ కాబట్టి, ప్యాషన్, ఇష్టం ఎక్కువ. అంటే ఎవరికైనా కొంచెం ఇష్టం ఉంటుంది, కొంచెం వేసుకుంటారు. ఇంకొంతమందికి ఇంకాస్త ఇష్టం ఉంటే కాస్త ఎక్కువ వేసుకుంటారు. మీకు చాలా ఇష్టం ఉంది, ఎందుకని సార్? అంటే ఇష్టము, ఇంకొంచెం ఇష్టము, చాలా ఇష్టం ఉంటుంది. ధైర్యము, కొంచెం ధైర్యం, మహాధైర్యం కావాలి. అది అందరికి ఉండదు, నాకు ఉంది మేడం. అందుకే సార్, మీకు మా మీద నమ్మకం లేదు, మీకు మా మీద నమ్మకం లేదు సార్, మీరేమంటారు? అలా ఏం లేదు మేడం, అలా ఏం అనుకోవట్లేదు. అంటే లాకర్లు పెడితే ధైర్యంగా లేదని మీరు మీ ఒంటి మీదే వేసుకున్నారు అని అంటున్నారు.
అంటే దేనికైనా అకౌంటబిలిటీ ఉండాలి. లాకర్ లో ఉన్నదనే అకౌంట్ ఉంటే ఎక్కడైనా పెట్టుకోవచ్చు. లాకర్ లో అనేది ఎవరే ఓపెన్ చేయలేదు. లాకర్ లో ఉన్నది చెప్పుకోవాలి. అంటే ఓన్లీ నియర్ బై పీపుల్ దగ్గర చెప్తారు మా దగ్గర ఎంత ఉంది. ఉన్నది దాచటం ఎందుకు అని వేసుకోవటమా, లేకపోతే దోచుకుంటారని వేసుకోవటమా? దాచటము అనేది కాదని ధైర్యంతో వేసుకోవడం, అందంగా ఉంటాము అని వేసుకోవడం, అందంగా అట్రాక్టింగ్ ఉంటాం. అందంగా సరే, ఈ రోజుల్లో ఆడవాళ్ళు మంగళసూత్రం వేసుకుంటేనే బరువుగా ఫీల్ అవుతున్నారు. సో మీ ఒంటి మీద బంగారం బరువు ఎంత సార్? ఉంటుంది. నేను మోసేంత ఉంది, వేరే వాళ్ళైతే మోయలేదు. ఆజానుబాహులు సార్ మీరు, ఆజానుబాహు అరవింద దళాయతాక్షం. అంటే మీరు ఆజానుబాహులు కాబట్టి మీరు అంత బంగారం వేసినా అందంగా ఉన్నారు. సార్ నిజంగా వెయిట్ ఉందా? ఉంటుంది, వెయిట్ ఉంటుంది వేసింది. అంటే ఇప్పుడు మీరు రోల్ మోడల్ అయిపోయారు సార్ మాకు. సార్ తెలంగాణలో రియల్ గోల్డ్ మ్యాన్ అంటే మా కొండా విజయ్ కుమార్ గారు. సో గోల్డ్ మ్యాన్స్ కూడా తయారవుతున్నారు. సో వాళ్ళ గురించి మీరు ఏం చెప్తారు? అలా ఏముండదండి. అంటే మామూలుగా గోల్డ్ మ్యాన్స్ వాళ్ళు ఏమంటే వాళ్ళు సమాజానికి ఏదో అన్యాయం చేయాలి, చీట్ చేయాలని ఆలోచన చేస్తూ కాదు. రోల్డ్ మ్యాన్ చాలా తక్కువనే ఉన్నారు మామూలుగా. అలాగే రోల్డ్ గోల్డ్ మ్యాన్స్ ఆర్ వెరీ లెస్. రియల్ గోల్డ్ మ్యాన్స్ ఎక్కువ ఉన్నారు. కానీ నిజమైన మనసున్న గోల్డ్ మ్యాన్స్ ఎంతమంది ఉన్నారు సార్ మీరు తప్పితే? అందులో నేనైతే నెంబర్ 1 చూసారా? సో ధైర్యంగా చెప్పుకుంటున్నారు, ధైర్యంగా నెంబర్ 1 ఒప్పుకుంటున్నారు. అంటే మనసున్న గోల్డ్ మ్యాన్ అయితే నేను నెంబర్ 1 అండి. నిజంగానే ఇందాక మేము చూసాం కదా ఒక చిన్న విషయం. మేము రాగానే మీరు టీ అందించారు అందరికి. యూజువల్లీ ఎక్కడికైనా వెళ్తే ప్లాస్టిక్ కప్పుల్లోనో ఎలాగో ఇస్తారు అందరికి వచ్చిన వాళ్ళు, పేపర్ కప్స్ ఎలాగో ఇస్తారు. కానీ వారు మాత్రం పోర్సిలిన్ కప్స్ అవి ఉంటాయి, వాళ్ళకి స్పెషల్ గా ఉన్న కప్స్ లో తాగుతారు. కానీ మీరు మాత్రం అందరితో సమానంగా తీసుకున్నారు. ఈ సమానత్వం మీరు ఎక్కడి నుంచి నేర్చుకున్నారు సార్? పేరెంట్స్, పెంపకం. సో పేరెంట్స్ అలా చెప్పిన దాన్ని బట్టి. సరే, నిజానికి అంటే మీరు చాలా తక్కువగా మాట్లాడతారా? కొద్దిగా తక్కువనే కొద్దిగా కాదు సార్, బాగా తక్కువ మాట్లాడుతున్నారు. నేనే ఎక్కువ మాట్లాడుతున్నాను. అంటే అందరికి తెలిసిన ఎంత తక్కువ మాట్లాడితే ఎంత బాగుంటుంది అని చెప్పేసి వింటూనే ఉన్నారు. ఎక్కువ మాట్లాడతారు, ఎక్కువ పని చేస్తారు. సరే, హాకీ ఇప్పుడు కూడా ఆడుతున్నారా? హాకీ ఆడిస్తున్నాను మేడం. ఆడాను. ఆడేవాళ్ళు అంటే స్కూల్ టైం, కాలేజ్ టైం మీరు హాకీ టోర్నమెంట్స్ తక్కువ, మిగతా రిమైనింగ్ స్పోర్ట్స్ తో నాకు, బట్ హాకీ అంటే చాలా ఇంట్రెస్ట్ అండి. ఓకే, మరి ఎందుకు తగ్గింది సార్? టోర్నమెంట్స్ ఎందుకు ఆడలేదు? హాకీ అవకాశం రాలేదా? అంటే అప్పుడున్న ఫెసిలిటీస్ తక్కువ. మేము ఉండేటప్పుడు ఇక్కడ హైదరాబాద్ 60 కిలోమీటర్స్ దూరంలో. అప్పుడు హాకీ ఫెసిలిటీస్ అక్కడ లేవు. బట్ ఇప్పుడు అదే హాకీ ప్రెసిడెంట్ గా మాత్రం చాలా ఎంకరేజ్ చేస్తున్నారు హాకీ ప్లేయర్స్. టోర్నమెంట్స్ అవి కూడా మీరు కండక్ట్ చేస్తారు? రీసెంట్లీ ఇంటర్నేషనల్ టోర్నమెంట్ అయింది. 8 కంట్రీస్ మన దగ్గర హైదరాబాద్ వచ్చారు లాస్ట్ మంత్. 8 కంట్రీస్. మీరు హాకీ ఒకటి ఇంట్రెస్ట్ సార్. ఇప్పుడు అంటే క్రికెట్ బాగా హాట్ కేక్ కదా? క్రికెట్ నేను ఆడేవాను. క్రికెట్, స్విమ్మింగ్ సైడ్ ఎక్కువ. స్విమ్మింగ్ కూడా చేశారు. సో ఇప్పటికీ అంటే మీ పిల్లలు స్విమ్మర్ అబ్బాయి స్విమ్మింగ్. అబ్బాయి మీకు ఒక అబ్బాయి, ఒక అమ్మాయి, ఇద్దరు స్విమ్మింగ్. అమ్మాయి కూడా. సార్ అంటే ఇప్పుడు మీ బంగారం అంటే చిన్నప్పటి నుంచి మీ వెయిట్ ని బట్టి అది పెరుగుతూ వచ్చిందా, లేకపోతే ఎలా సార్? మీ ఒంటి మీద వేసుకునే బంగారం అంటే నాకు జ్యోతిష్యుడు చెప్పాడు 40 తర్వాత నువ్వు బంగారం బాగా క్యారీ చేస్తావు. అప్పటి నుంచి అయితే అవుతుంది. ఓకే, అంటే జ్యోతిష్యుడు చెప్పారని మీరు జాతకాలు బాగా నమ్ముతారు అయితే? కొద్దిగా నమ్ముతాను. కొంచెం మీరు చెప్పడం కూడా జరుగుతుందా? లేదండి, చెప్పడం కానీ మంచి చెడు చెప్తాను. మంచి చెప్తాను, మీకు అర్థం అవుతుంది. అంటే ఫేస్ రీడింగ్ తెలుసు మీకు. అంటే ఇది చేయకండి, ఇది చేయండి అని చెప్తాను. అది మంచిది. మీరు దగ్గొస్తుంది సార్ మీకు, కొంచెం వాటర్. అంటే మీకు వాటర్ బాటిల్ మీద కూడా కూపన్ పెట్టారు సార్. అంటే వాటర్ ప్లాంట్ ఉందా? ప్లాన్ లేదని ఇది అంటే మేము ఏంటంటే మేడం, ఇప్పుడు సమ్మర్ టైంలో స్పోర్ట్స్ ఈవెంట్స్ వాటికి మేము సప్లై ఇస్తుంటాం. మా ఓన్ బ్రాండ్ తోటి ఇస్తుంటే మాకంటే కొద్దిగా దీని నుంచి ఇంకా వేరే వాళ్ళు ఇన్స్పైర్ అవ్వడం. ఓకే, అంటే వాటర్ అఫ్ కోర్స్ సార్. సమ్మర్ ఇప్పుడు మనకు అసలే సమ్మర్ లో పశుపక్షాలకు కానీ మనుషులకు కానీ ఫస్ట్ మనం అందించాల్సింది నీరు, తర్వాత భోజనం. మీ భోజనం మేము ఇందాకే చూసాం సార్. నేను స్వీట్ వడ్డిస్తుంటే చిన్నది ఇలా చేయి మీద పడింది, కాలిపోయింది. అంటే ఎంత వేడి వేడి భోజనం అందిస్తున్నారు అనేది నాకు అర్థమైంది. ఆ విషయంలో మాత్రం భగవంతుడు అవకాశం ఇస్తున్నాడు. ఆ విషయంలో డివేట్ అవ్వకుండా ప్రాపర్ గానే వెళ్తున్నాం.
ఎప్పటి నుంచి సార్, ఎప్పటి నుంచి అన్నదానం అనేది ఇది మీకు ఒక 4 years అవుతుంది. స్టార్ట్ అయింది? 4 years ఏంటి దానికి ఏమైనా కారణం ఉందా ప్రత్యేకంగా? దాని వెళ్ళి అన్ని అందేయాలని చెప్పేసి అనుకున్నాం. ఉమ్, ఇంక ఇది అంటే మంత్లీ ఇప్పుడు 5-6 డేస్ ఆక్యుపై అయ్యాము. ఉమ్, ఉమ్. నెక్స్ట్ 31 days అవ్వాలని ఆలోచన. 365 days ఉండాలి. ఓ, ఇప్పుడు మాత్రం మంత్లీ శనివారం, శనివారం Every Saturday. అమావాస్య రోజు ఉంటుంది. ఆ, డైలీ మాత్రం 50-100 పీపుల్స్ ఉంటుందండి ఇంటి దగ్గర. డైలీ కూడా ఉంటుంది సార్ భోజనం? ప్రత్యేకించి శనివారం అని విన్నాము. శనివారం ఏమో మిగతా వాళ్ళకేమో గెస్ట్ వస్తుంటారు. ఉమ్, ఏదైనా పని పైన ఉమ్. వచ్చేవారికి ఖచ్చితంగా లంచ్ ఉంటుంది. ఓ సార్, దీని మీద కాంట్రవర్సీస్ కూడా మీరు ఫేస్ చేశారా? కాంట్రవర్సీ లేని జీవితమే ఉండదు మేడం. అంటే చిన్న అంటే ఎవరి స్టేటస్ లో వాళ్ళకి కంపల్సరీ కాంట్రవర్సీ అనేది ఉంటుంది, లేకుండా ఉండదు. ఉమ్. అంటే భోజనం పెడుతున్నారని షో ఆఫ్ చేస్తున్నారు, ఇట్లాంటి కాంట్రవర్సీస్ కొన్ని ప్రెస్ వాళ్ళు కూడా వేయడం జరిగింది. షో ఆఫ్ చేయాల్సిన అవసరం నాకేం లేదు. క్లారిటీ లేకండి, ఉమ్, క్లారిటీ తీసుకోమని చెప్పాను నేను వాళ్ళకి, తీసుకున్నట్టున్నారు. ఉమ్. సార్, మీరు 324D ఫౌండర్ చైర్మన్ లయన్స్ క్లబ్ కి, దాని గురించి ఏం చెప్తారు సార్? ఆ 324D లో మాది హైదరాబాద్ లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ ఫౌండర్ అండి. ఉమ్, మనకి సర్వీస్ చేయాలని చెప్పి లయన్స్ క్లబ్ కి ఒక మంచి ప్లాట్ఫామ్ ఉమ్. అది బేస్ చేసుకొని మేము ఒకటి లయన్స్ క్లబ్ పెట్టాము. మేము మంచి యాక్టివిటీస్ చేస్తున్నాం అండి. సో మీరు తప్పకుండా నమ్ముతారు సార్, ఒక సేవా కార్యక్రమం చేయాలి అంటే వి నీడ్ ఎ చైర్ పవర్. ఎస్. ఒక చైర్ పవర్ ఉండాల్సిందే. అంటే ఉంగరాల చేత్తో మొత్తితేనే దెబ్బ, మనం మామూలుగా చెప్తే వినరు, విన్నారు. వినరు ఎవరు. సో హోప్, చిన్న హోప్ తో బతుకుతూ ఉంటారు జనాలు. ఒక పెద్ద హోప్, ఒక కొండంత హోప్ ఎలా ఉంటుంది అంటే మిమ్మల్ని చూస్తే తెలుస్తోంది సార్ మాకు. Thank you. ఇందాక అంటే చాలా 10 నిమిషాలు మీతో అంత టైం స్పెండ్ చేసినందుకే ఆఫీస్ రూమ్ లో వీ హావ్ సీన్ సో మెనీ థింగ్స్. ఒక ఆవిడ వచ్చారు, పెళ్లి సెటిల్ అయిందండి అని అంటే మీరు ఇమ్మీడియట్ గా అసలు వెనకాడకుండా ఇమ్మీడియట్ గా మీకు చేతనైన సహాయం మీరు చేసి మీరు కూడా చెయ్యండి అని 10 మందికి చెప్పి వాళ్ళని ఇన్వైట్ చేశారు అందరినీ. అందరికీ నమస్కారము. మా కూతురు పెళ్ళి ఉంది, ఏదైనా సహాయం చేసే వాళ్ళు చేయండి. సార్ సహాయం చేసిండు కొంచెము, మీరు కూడా ఏదైనా సహాయం చేయండి. చాలా ఇబ్బందులు ఉన్నాను, అనుకోకుండా అమ్మాయికి పెళ్లి కుదిరింది. ఏదైనా మీకు తోచింది సహాయం చేయండి. ధన్యవాదాలు అందరికీ. సో ప్రోత్సహిస్తున్నారు. ఈ ప్రోత్సాహం ఎంతమంది దగ్గర నుంచి వస్తుంది? ఇది కూడా మీ అమ్మగారు నాన్నగారి దగ్గర నుంచి వచ్చిందేనా సార్? మీరు స్వయంగా మీలో ఇంప్లిమెంట్ చేసిన విషయాలు ఏంటి? అబ్సల్యూట్లీ వాళ్ళ నుండి వచ్చింది. అంటే సార్ పేరెంట్స్ నుంచి వచ్చింది ఇదంతా? వాళ్ళు ఇచ్చింది మనం క్యారీ ఫార్వర్డ్ చేస్తాం. సార్ ఒక చిన్న విషయమే కానీ ఇది చాలా పెద్ద విషయం. అవును. మీ అడుగుజాడలు మేము కూడా నడవాలనుకుంటున్నాం. ఎలా? థింక్ పాజిటివ్ అని చెప్తాను. మంచి ఆలోచన చేయాలి. ఇతరుల పట్ల చెడు మన దగ్గర ఎంత డబ్బు ఉన్నా ఇలా తీసి జేబులో నుంచి ఇవ్వాలంటే కష్టపడతారు కదా సార్, అదేలా కుదురుతుంది? ఇంకా అది నా గాడ్ గిఫ్ట్ అనుకోండి నాకైతే. సార్ మీరు తిరుపతి వెంకన్న స్వామి భక్తులా? మరి మీ ఆఫీస్ రూమ్ లో సాయిబాబా కూడా ఉన్నారు, సాయిబాబా ఉంటారు, అందరూ ఉంటారు, ఆ, శివుడు ఉన్నారు, శివుడు కూడా ఉన్నాడు. ప్రతిదీ దేవుడు. అంటే మీరు తిరుపతికి వెళ్తారు, షిరిడికి వెళ్తారు, కాశీకి వెళ్తారు, శ్రీశైలం వెళ్తాను, శ్రీశైలం వెళ్తారు. యాదిగుట్ట వెళ్తాను. ఓ, మీ కులదైవం అంటే ఏం చెప్తారు సార్? మాది మన వీరభద్రుడు శివుడు. వీరభద్రుడు అంటే శివుడే. లక్ష్మీ నరసింహస్వామిని కూడా చూశాను. చూసి అంటే ప్రత్యేక పూజలు ఏమైనా ఉంటాయా సార్ మీకు, లేకపోతే ఏంటది? అంటే ఇంటి నిండా కూడా నేను పెద్ద పెద్ద ఫోటోలు, పోస్టర్స్ అన్ని చూస్తున్నాను. ఉంటుందండి. రోజు పూజ చేసుకుంటాం మేము. లింగాయత్ అండి, లింగ పూజ ఉంటుంది రోజు. ఓ, రోజు శివ పూజ చేసుకుంటాం. అంటే గురువు సమక్షంలో చేస్తారా సార్ మీరు? ఇంట్లోనే చేసుకుంటాం. ఇంట్లోనే నార్మల్ గా చేస్తారు. మరి పిల్లలకంటే పెళ్లిళ్ళు ఇంకా చిన్న స్కూలింగ్ ఏజ్ లో ఉన్నారు. ఓకే, మీ వైఫ్ గురించి మీరు ఏం చెప్తారు సార్? అంటే మీ వైఫ్, నేను అడగచ్చా అడగకూడదు తెలియదు నాకు, క్వశ్చన్ కొంచెం అడుగుతున్నాను. మీ వైఫ్ మిమ్మల్ని ఏమని పిలుస్తారు సార్? బంగారు బాబు అని పిలుస్తారా? విజయనే పిలుస్తారు. అవునా? బంగారు కొండ అని పిలవరా? మిమ్మల్ని ఎవరైనా బంగారు కొండ అమ్మ పిలిచారా? లేదండి, అమ్మ కూడా పేరు పెట్టే పిలుస్తారు. అయితే మేం పిలుచుకుంటాం సార్. ఇప్పుడు అందరూ అంటే ఓకే మేడం, థ్యాంక్ యూ, పిలవండి. ఏమని పిలిస్తే మీకు నచ్చుతుంది? అంటే సార్ అంటే బాగుంటుందా, అన్న అంటే బాగుంటుందా, బంగారం అంటే బాగుంటుందా, మీరేమని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? విజయని పిలిస్తే బాగుంది. విజయ్ అంటే బాగుంటుందా? అంటే మీ వైఫ్, నేను అడగచ్చా అడగకూడదు తెలియదు నాకు, క్వశ్చన్
అయ్యో సార్, కొండ విజయ్ అంటే అయిపోతుంది. అయ్యో పేరు పెట్టి పిలిచే కల్చర్ మనకి ఇంకా వద్దు సార్, అది ఇంకా రాలేదు. ఆ, ఏమని అంటే మీ ఎక్స్పెక్టేషన్, మీ హోప్ ఏంటి? చాలా మంది మీ దగ్గరికి చిన్న హోప్, పెద్ద హోప్ పెట్టుకుని వస్తూ ఉంటారు. మీకే హోప్ ఉంటుంది జనాల మీద? జనాల పైన నాకేం పెద్ద హోప్ లేదు. బట్ ఏంటంటే వీలైనంత వరకు ఒకరికి హెల్ప్ చేయండి, సర్వ్ చేయండి అని చెప్పేసి అందరికీ అవకాశం ఉంటుంది. ఆపర్చునిటీ అంటే ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఏదో ఒక యాంగిల్లో అది చేయండి అని చెప్పేసి, పట్టించుకోవద్దు అనేది. పక్కకి ఏదైనా ఉన్నా చేయాల్సిన చేసే పరిస్థితిలోనూ కొందరు లైట్ తీసుకుని వెళ్ళిపోతారు. అలా చేయకుండా ఎంత వీలైనంత వరకు స్పందించండి అని చెప్పేసి. అదే సార్, మీ మాటలు మేము ఎక్కువసేపు వినాలనుకుంటున్నాం. అందుకే చిన్నప్పటి నుంచి మీ జర్నీ ఒకసారి చెప్తారా? ఏ స్కూల్లో చదువుకున్నారు? స్కూల్ మేట్స్ ఎలా ఉండేవారు? అన్నప్పుడు మా ఎక్కడండి, చెవిల దగ్గర షాబాద్ ఉంది, ఓకే. అక్కడే స్కూలింగ్, ఇంటర్వ్యూ అక్కడే, డిగ్రీ వచ్చేసి హైదరాబాద్ లో. అయ్యాక అందరి లైఫ్ ఉన్నట్టే నాది. అంటే మీరు ఏం చదువుకోవాలనుకున్నారు, అది మీరు సాధించారా? నేను చదువుకోవాలి, చదువుతో పాటు నాకు సర్వ్ టు సొసైటీకి ఏదో ఒకటి సర్వ్ చేయాలంటే ఉండేవాళ్ళు. అది నాకు ఇప్పుడు ఇచ్చాడు, ఇంకా ఇస్తాడు, చేస్తాను ఇంకా. కాలేజ్ లో కూడా మీరు ప్రెసిడెంట్షిప్ అలాంటివి చేశారా సార్? మంచిగా చేసేవాడిని. అవునా? మీరే లీడర్. ఒకరికి పెన్ను లేదంటే ఇంకో జేబులో నుంచి 2 పెన్నులు ఉంటే ఒక పెన్ను తీసేసుకొని డామినేట్ చేసి మరి ఇంకోటి ఇచ్చేవాడిని. దొరబాబు. సూపర్ సార్. అప్పటి నుంచి మీకు మనసులో దాతృత్వము, అందరికీ సహాయం చేయాలి అనే ఒక మంచి లక్షణము. సార్ మీకు గర్ల్ ఫ్యాన్స్ ఎక్కువ ఉండుండొచ్చు. చెప్పట్లేదు. ఉంటారు కదా సార్. గర్ల్ ఫ్యాన్ ఫాలోయింగ్ చాలా ఉంది మీకు. అంటే కాలేజ్ నుంచే మీరు ఇలా బంగారం వేసుకునేవారా? లేదు, కాలేజ్ లో ఒప్పుకోరు కదా, అందుకని. లేదు కానీ అప్పుడు ఆ పరిస్థితులు లేవులే కానీ మన ఇప్పుడైతే. ఓకే, మీరు అంటే మీ అడుగు జాడలో మేము నడవాలి అని అంటే ఎలా సార్? హౌ షుడ్ వి బికమ్ రిచ్? ఎలా అవ్వాలి? ఇప్పుడు మనం గొప్పవాళ్ళం అయితేనే కదా దానం చేయగలుగుతాం. ఏం పని చేయాలి? దానం చేయడానికి గొప్ప వాళ్ళకి కావాల్సిన అవసరం లేదు. మీరు ఉన్నారు, కార్లో ముగ్గురు వెళ్తుంటారు, మీరు ఇంకో అతనికి అక్కడ ప్లేస్ ఉంటుంది, మీరు ఆ డేర్ చేయలేరు, నేను చేస్తాను అంతే. చేస్తే కొరిగా ఇప్పుడు మీరు సపోజ్ ఇక్కడ నుండి షాద్నగర్ వెళ్తుంటారు, మధ్యలో శంషాబాద్ దగ్గర ఎవరో ఒకరు బ్యాగ్ పట్టుకొని ఉంటారు, మిమ్మల్ని అడుగుతారా మీరు ఎక్కడ వెళ్తున్నారని? కార్ ఆపి అడగలేరు. లిఫ్ట్ అని అడిగితే వాళ్ళు అడిగరు, నేనే అడిగి ఎక్కించుకుంటాను. వాళ్ళు మంచోళ్ళు చెడ్డోళ్ళు, తర్వాత అదే డేర్ చేయాలన్నమాట. అలా ఎలా కుదురుతుంది సార్? వాళ్ళు చెడ్డోళ్ళు అయితే అది తర్వాత విషయం మేడం, మనకి హానికరం కదా. నాకు నేను బయటకు వెళ్తే ఈవెంట్స్ అప్పుడు నాకు మినిమం 200 ఫొటోస్ ఉంటాయి. అందులో ఎవరు ఎలాంటి వాళ్ళు తెలియదు, బట్ అందరు వచ్చినప్పుడు మనము రిసీవ్ చేసుకోవాల్సిందే. ఆఫ్ కోర్స్ ఈవెంట్స్ లో అంటే అందరూ హార్మ్ఫుల్ ఉంటారు. మనం చూస్తుంటాం, ఒక లేడీ నిలబడుతుంది, సపోజ్ సింపుల్ గా బ్యాగ్ నిలబడుతుంది, ఆ అమ్మాయిని ఎవరు, ఆ లేడీని ఎవరు చూడరు, బట్ నేను చూస్తే మాత్రం వెళ్తున్నాం అమ్మ అంటే తీసుకెళ్తారు. అది మనకి అంటే ఆమె లైఫ్ లో అలాంటిది ఉంటుందా నేను ఎక్కించుకుంటాను. నేను ఒకసారి ఇన్నోవా ఉన్నాను 2015 లో. వీటిలో ఒక అబ్బాయి, ఇది ఆటో గేర్, అది 16 లో. తను ఇది ఎలా ఉంటుందా అని అంటుందంటే, ఫస్ట్ డ్రైవింగ్ సీట్ లో కూర్చోబెట్టేసి నా పూజ అయ్యాక నా ట్రాల్ అయ్యాక నెక్స్ట్ అతనే నడిపించాడు ఇన్నోవా. అంటే అలాంటివి ఏంటంటే వాళ్ళ లైఫ్ లో అంటే మర్చిపోరు మనకి. అలాంటి బ్లెస్సింగ్ చాలా ఉంటే ఆటోమేటిక్ రిచ్ అవుతాము, ఆటోమేటిక్ ఇంకా నలుగురు సర్వ్ చేస్తాం, నలుగురికి సర్వ్ చేస్తారు. వాళ్ళకి కూడా మీరు మీ అడుగుజాడల్లో నడిపించడానికి. సార్ మీరు ఇప్పుడు ఆఫీస్ లో మీరు ఎవరికైనా జాబ్ ఇచ్చారనుకోండి, ఆన్ వాట్ బేసిస్ యూ సెలెక్ట్ ది పీపుల్? ఫస్ట్ వర్క్ చేయాలనుకుంటే తర్వాత ట్రైనింగ్ ఇస్తాను, అతనే మోల్డ్ అయిపోతాడు, మా వర్క్ ఆటోమేటిక్ మోల్డ్ అయిపోతాడు. అంటే వాళ్ళు వచ్చి ఎలాగ మిమ్మల్ని ఎలా అప్రోచ్ అవ్వాలి? ఇప్పుడు ఎవరైనా మంచి డిగ్రీ హోల్డర్ ఉన్నారు, ఒక జాబ్ కోసం వాళ్ళు ఎలా అప్రోచ్ అవ్వాలి మిమ్మల్ని? వస్తారు మేడం, ఆటోమేటిక్ వస్తారు. నేను ఆఫీస్ లో ఉంటాను, నేను ప్రతి వాళ్ళని రిసీవ్ చేసుకుంటాను. ఇంటికి వచ్చిన ఎవరు వచ్చినా సరే ఏంటి అనేది ఖచ్చితంగా మనకి అపాయింట్మెంట్ ఉంటుంది. దానికోసం మనం ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకుని ఎవరి దగ్గరైనా రావాల్సిన అవసరం లేదు. స్పోర్ట్స్ లో మీకు ఎంట్రీ ఉంది, అన్నదాన కార్యక్రమాల్లో మీకు ఎంట్రీ ఉంది, ఆర్ట్స్ లో ఎంట్రీ ఉందా? సింగింగ్ లో ఉందండి. వెరీ గుడ్, నాకు ఇదే కావాలి సార్ యాక్చువల్లీ. అంటే మీరు సార్ మా కోసం ప్లీజ్ ఒక శివ స్తోత్రం పాడతారా? లేకపోతే మీకు ఏ పాటలు ఇష్టపడతారు మీరు? హిందీ సాంగ్స్ ఎక్కువ. హిందీ సాంగ్స్ అంటే ఓల్డ్, లతా మంగేష్కర్, ఆశా భోన్స్లే, బాబా సెగల్ గారు కొంచెం ఓల్డ్ బాబా సెగల్, కిషోర్ కుమార్ గారు. రఫీ. ఒక సాంగ్ సార్ మా కోసం, ఒక చిన్న హామీ, మీకు బాగా ఇష్టమైంది.
मेरे सामने वाली खिड़की पे एक चांद सा टुकड़ा रहता है. కొంచెం దగ్గరగా. ఆ, బాగుంది సార్, మీ వాయిస్ చాలా బాగుంది, బాగుంది. బాగా పాడుతున్నారు. సో మీ వైఫ్ అప్రిషియేట్ చేస్తారా, పాడుతూ ఉంటారా ఆవిడ కోసం? ఇవన్నీ అప్రిషియేట్ చేస్తుంది, చేస్తుంది. మాకు అదే తెలుసుకోవాలని కోరిక అంటే సార్. సింగింగ్ ఒక సెటప్ ఉంది పైన నాకు. ఓ ఓ అవునా, చేస్తుంటా. సింగింగ్ కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి మాకు. ఓ ఇప్పుడు మేము అది కూడా చూడాలి అయితే, ఎందుకంటే బీయింగ్ అన్ ఆర్టిస్ట్ నేను ఆమె డాన్సర్. ఓకే ఓకే సో ఖచ్చితంగా సింగింగ్ అంటే ఏంటి, అన్నమాచార్య కృతులు, కీర్తనలు అలాంటివి కూడా జరుగుతాయి. వింటుంటాను. ఓకే, హిందీ. రెగ్యులర్ గా తిరుపతి వెళ్తుంటాను కాబట్టి అన్నమాచార్య కీర్తనలో చాలా సింక్ అయి ఉంటుంది. ఓ సార్, తిరుపతికి ఎప్పుడు మీరు ఫస్ట్ వెళ్ళడం మొదలు పెట్టారు? దైవ దర్శనం ఎప్పుడు మొదట జరిగింది? 4-5 years నుంచి అయితే రెగ్యులర్ ఎవ్రీ మంత్ వెళ్తాను. 4-5 తిరుపతి స్వామి నుంచి ఇన్విటేషన్ ఉంటేనే వెళ్తామని చెప్పేసి ప్రతి హిందూ నమ్ముతాడు. అంటే మన ఎంటైర్ వరల్డ్ లో ఉన్న ప్రతి హిందూ, అంటే మనం అనుకుంటే పోవడం కాదు, స్వామి నుంచి ఇన్విటేషన్ ఉంటేనే వెళ్తామని చెప్పేసి చాలా పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు. నాకైతే భగవంతుడు అవకాశం ఇచ్చాడు, రెగ్యులర్ గా ఎవ్రీ మంత్ వెళ్తాను. ఎవ్రీ మంత్ వెళ్తాను. నా ఫౌండేషన్ నుంచి చాలా మంది దర్శనాలు నాకు అవకాశం ఉంటుంది, ప్రొవైడ్ దర్శనానికి పంపిస్తారు. మీరు చాలా అదృష్టవంతులు సార్, ఆ విషయంలో చాలా అదృష్టం, చాలా అదృష్టవంతులు నిజంగా. అంటే దేవుడు తన మంచి కార్యక్రమాలకి మనుషుల్ని కేటాయించుకుంటాడు, కొంతమందిని కేటాయించుకుంటాడు. అందులో నేను నాకు ఇచ్చాడని నేను అనుకుంటాను. మీరు ప్రథములని నేను అనుకుంటాను. ఎందుకంటే ఇంత దాన ధర్మ కార్యక్రమాలు చేయడం అనేది అది చిన్న విషయం కాదండి. అన్నదానం ఓకే, మనం ఏ దానం చేసినా కడుపు నిండింది చాలు అనేది అన్నదానం దగ్గర, మనం ఎన్ని దానాలు చేసినా. కానీ మీరు పరంగా కూడా దానం చేస్తున్నారు. రుణం అంటే డబ్బు పరంగా కూడా దానం చేస్తున్నారు. అసలు ఇంత గొప్ప. ఇప్పుడు మీరు వచ్చారు కదా, తను మ్యారేజ్ ఉందని మార్నింగ్ వచ్చింది, ఎప్పుడు ఇంకా రెడీ అవ్వలేదు, రెండమ్మ మధ్యాహ్నం అన్నారు. సరే నేను 5,000 అనుకున్నాను, కొంచెం హెల్ప్ కావాల్సి అంటే 11,000 సెంటిమెంట్ ఇచ్చేసి నాతో అంతే అయింది. ఎందుకంటే నాకు చాలా ఉంటాయి, అది ఒక్కటే కదా. చూసి ఇంకెవరికైనా ఉంటే చేయమని చెప్తే ఇద్దరు కాల్ చేసి చెప్తాను, వాళ్ళు ఏమైనా చేస్తే మన నుంచి 20,000-30,000 అయినా సపోర్ట్ అవుతుంది వాళ్ళకి. రోజు మొత్తంలో మీరు ఎన్నిసార్లు దిష్టి తీయించుకుంటారు సార్? 1 time తీసుకుంటాం. 1 time తీస్తారా? బూడిద గుమ్మడికైతే దిష్టి తీస్తారా? అది మంత్లీ వన్స్ ఇస్తాము, తప్పదు సార్, తీయాల్సిందే. అంటే మీరు ప్లీజ్ సార్, మీరు రాత్రిపూట అంటే పడుకునేటప్పుడు గోల్డ్ తీసి ఎక్కడ పెడతారు? మాకు కొంచెం అట్లీస్ట్ అదైనా చెప్పండి, కొంచెం లెందీగా. ఇంట్లో ఇంట్లో ఎక్కడ? అదే ఇంట్లో అంటే టైర్డ్ అయిపోయినాం అనుకోండి, ఒకసారి ఇక్కడ పెట్టేస్తాం. దానికి అప్పుడు సెక్యూరిటీ ఎవరుంటారని? ఫ్యామిలీ, ఫ్యూచర్ వాళ్ళకే కదా మేడం, వాళ్ళు చూసుకోవాల్సింది వాళ్ళ బాధ్యత. ఇప్పుడు స్పోర్ట్స్, ఆర్ట్స్, ఈ రెండిటిలో మీరు దేన్ని బాగా ఎంకరేజ్ చేస్తారు? స్పోర్ట్స్ ని ఎంకరేజ్ చేస్తారు సార్. ఆర్ట్స్ ఏం పాపం చేసింది సార్? అంటే నేను స్పోర్ట్స్ సైడ్ పాపం చేయలేదు. నా ఫ్రెండ్ ఉన్నాడు, తను ఆర్ట్స్ చేస్తాడు, అలా అని చెప్పి స్పోర్ట్స్ ఏం పాపం చేసింది అనలేదు కదా. బ్యాలెన్సింగ్ కరెక్ట్, అటు ఇటుగా బ్యాలెన్సింగ్. సార్ ఇప్పుడు ఇన్ని కార్యక్రమాలు చేయాలంటే ఎన్నో చేతులు సహాయం చేస్తే కానీ మనం ఇన్ని కార్యక్రమాలు చేయడానికి వర్కౌట్ కాదు. డొనేషన్స్, కలెక్షన్స్ ఏమైనా ఉంటుందా సార్? డొనేషన్స్ యాక్సెప్ట్ చేయనండి, తక్కువ, చాలా తక్కువ. అవునా? అంటే డొనేషన్ ఇప్పుడు 4 చేతులు కలిస్తే అని అంటారు కదా. అంటే ఎందుకు, నాకు భగవంతుడు ఇస్తున్నాడు, ఇచ్చేంత వరకు చేసుకుందాం. డొనేషన్స్ ఓన్లీ మా లయన్స్ క్లబ్ వరకు నేను మా అందరు ఫ్రెండ్స్ అందరికి కలిసి హోప్ ఫౌండేషన్ మొత్తం ఇండివిజువల్ ఇస్తాను. సపోర్ట్ బ్లెస్సింగ్స్ ఉంటాయి చాలు, డొనేషన్స్ వస్తాయి. డొనేషన్స్ అదే బ్లెస్సింగ్ కదా సార్. దేవుడి బ్లెస్సింగ్ అంటేనే ఇదిగో దేవుడు ఇచ్చినదే మనం మళ్ళీ దేవుడికి ఇస్తూ ఉంటాం. ఓకే ఓకే ఓకే. సో డొనేషన్ ఈజ్ ఆల్సో బ్లెస్సింగ్. ఆయన ఇచ్చేదే కాదు, ఎందుకు యాక్సెప్ట్ చేయరు? అంటే ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు 5,000 ఇస్తారు, 5 lakhs బయట చెప్పుకోవడం. డొనేషన్స్ తీసుకొని చేస్తుందంటే ఒక మీడియేటర్ లాగా. దిస్ ఇస్ ద పాయింట్ సార్. 5,000 ఇచ్చి బయట 5 లక్షలు ఇచ్చాం, 5 కోట్లు ఇచ్చామని. నేను 5,000 ఇచ్చారంటే నువ్వే 5,000 ఇస్తే ఇంకెంతమంది ఎంత ఇచ్చారో, అందుకే అలా డైరెక్ట్ నేనే చేయాలని చెప్పి ఆలోచన నేను అనుకున్నాను. భగవంతుడు ఇస్తున్నాడు, చేస్తూనే ఉన్నాను. ఇప్పుడు నేను ప్రజెంట్ చేసే సాటర్డే అవుతే అది లైఫ్ టైం కమిట్మెంట్ అయ్యి ఉన్నాను. నేను లైఫ్ టైం చేయాలని ఎవ్రీ సాటర్డే భగవంతుడు ఇంకొంచెం అవకాశం కల్పిస్తే డైలీ చేయాలి, 365 days చేయాలని నా ఆలోచన. సార్ ఫ్యామిలీ మెంబర్స్ నుంచి ఎప్పుడైనా ఇంకా చాలయ్యా బాబు ఆపు ఏంటి అనేది ఏమన్నా ఫేస్ చేశారు? ఇంతవరకు రాలేదు, రాదు కూడా అనుకుంటున్నా. ఫుల్ సపోర్ట్ చేస్తారు అమ్మా నాన్న కానీ ఎవరైనా. పేరెంట్స్ పాజిటివ్ అండి, ఫ్యామిలీ, వైఫ్, పిల్లలు వాళ్ళు ఎప్పుడు అపోజ్ చేయరండి, ఎప్పుడు సపోర్ట్ చేయరు. అసలు ఇది కాదు అనేది ఎప్పుడు లేదు.
నో అన్న పదం లేదు లైఫ్ లో, అన్నిటికీ ఎస్ రైట్. ఎస్ రైట్. మ్యాక్సిమం వాళ్ళకి కావాల్సింది మనం చూసుకుంటాం కాబట్టి సార్ మీరు కన్విన్స్ చేస్తారేమో. క్వశ్చన్ చేయకుండా ఛాన్స్ ఇస్తాను. క్వశ్చన్ చేయకుండా అంటే వారికి కావాల్సిన వారికి అందించేస్తే ఇక క్వశ్చన్ ఉండదు. ఇది దిస్ పాయింట్ ఈస్ టు బి నోటెడ్. అంటే మనం వైఫ్ కి వారికి కావాల్సింది వారికి అందించేస్తే వారి తర్వాత క్వశ్చన్ చేయరు. చూసారా, మన దొరబాబు గారు కూడా అదే చెప్పారు. అందుకని ప్లీజ్ ఈ పాయింట్ మాత్రం ఖచ్చితంగా నోట్ చేసుకోవాలి. సార్ ఇప్పుడు మనకి సిలిండర్స్ బాగా ఇష్యూగా ఉంది కదా, ఓకే. మరి భోజనం ఎలా సార్? మాకైతే ఇక్కడ ప్రాబ్లం రాలేదండి. మేము మా రూట్స్ లో మేము అంటే కట్టెల పొయ్యి మీద భోజనం వండటం లేదు. ఇప్పుడు గ్యాస్, నెక్స్ట్ ఫ్యూచర్ లో కట్టెలు చేయాలండి. ఇప్పుడైతే గ్యాస్ తో అనిపిస్తుంది. అవునా? చాలా అంటే మీరు కేటగరైజ్ ఏమైనా చేశారా సార్? భోజనం తినే వాళ్ళు వీళ్ళు వస్తారు, వాళ్ళు వస్తారు, వీళ్ళే రావాలి, వాళ్ళకి పెట్టండి, అలాంటి కేటగరైజింగ్ ఏమైనా ఉంటుందా? ఎవరైనా ఇప్పుడు మనము ఇక్కడ టెంపుల్ దగ్గరికి వెళ్తాం, అక్కడ ఎలా ఉంటుంది, మన దగ్గర అలాగే కేటగిరీస్ అందరూ తినొచ్చు. అంటే నేను ఇప్పుడు చూసిన దాంట్లో చిన్న పిల్లలు ఉన్నారు, లేని వాళ్ళు ఉన్నారు, కొంచెం స్టూడెంట్స్ కూడా వచ్చి తినడం నేను చూసాను. స్టూడెంట్స్ కూడా అంటే చదువుకునే పిల్లలు వాళ్ళు కూడా వచ్చి తినడం చూసాను. ఈ చదువుకునే పిల్లలకి ఏమైనా స్పెషల్ ఎంట్రీ కానీ అట్లాంటిది ఏమైనా ఉంటుందా సార్? వాళ్ళ చదువుకి మీరు సహాయపడటం కానీ? ఎడ్యుకేషన్ సపోర్టింగ్ ఉంటుంది మన దగ్గర. అందరు చాలా మంది వస్తారు, అప్లికేషన్ పెట్టే వాళ్ళని మా ఇక్కడ ఉన్న బడ్జెట్ వైజ్ వాళ్ళకి మేము హెల్ప్ చేస్తున్నాం. వాళ్ళకి కూడా హెల్ప్ చేస్తారు. సో ఎనీబడి కెన్ వాక్ ఇన్ టు యువర్ ఆఫీస్ హోప్. ఒక పెద్ద హోప్ తో వాళ్ళు రావచ్చు. దేవుడి దగ్గరికి నిజానికి చిన్న హోప్ తో వెళ్తారు, ఎందుకంటే పెద్ద పెద్ద కోరికలు కోరితే తీరకపోతే కష్టం అని. మీ దగ్గర అసలు పాయింటే లేదు, తీరదు, నో అనే పాయింటే లేదు. మాక్సిమం నో అనేది. సరే వాళ్ళు ఒక 100 రూపీస్ ఎక్స్పెక్ట్ చేసినా ఒక 10 రూపీస్ అని ఇచ్చి సో చెక్ చేసుకొని మా బడ్జెట్ బట్టి డెఫినెట్ గా చేస్తారు. సరే ఎప్పుడైనా ఎక్కడైనా ఒక చిన్న కాంట్రవర్సీ, అంటే మీరు ఎందుకు ఇలా చేశారు, ఏంటి ఇలా చేశారు, నేను ఏదో అనుకుని వచ్చాను అన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎప్పుడైనా మీరు అది ఫేస్ చేశారు ఫ్రమ్ యువర్ చైల్డ్హుడ్? ఏదైనా ఇంతవరకు అయితే అలా లేదు, కన్విన్స్ చేస్తాను. ఎప్పుడు నెగిటివిటీ మీరు ఫేస్ చేసింది లేదు? ఉంటుంది, బట్ నేను పాజిటివ్ ఉంటా కాబట్టి దానికి బ్యాలెన్సింగ్ వెళ్ళిపోతుంది. ఆల్వేస్ యూ హ్యావ్ ఎ బ్యూటిఫుల్ స్మైల్ ఆన్ యువర్ ఫేస్. టచ్ వుడ్ సార్, మీరు ఎప్పుడు ఇలాగే సంతోషంగా హాయిగా ఉండాలి. సార్ లైఫ్ లో ఎప్పుడైనా అంటే ఒక డిసిషన్ తీసుకునే ముందర కొంచెం స్ట్రగుల్ అయ్యి ఇది చెయ్యాలా వద్దా చేయాలా అని అనుకుని కొంచెం టైం తీసుకున్న డెసిషన్ ఏదైనా ఉందా? భగవంతుడు నన్ను డిసిషన్ ఫైనల్ అయినప్పుడు దగ్గరికి ఆలోచన తీసుకొస్తాను. ఎందుకంటే అలా పెండింగ్ పెట్టింది ఏం లేదు, అనుకోవడము ఫార్వర్డ్ అవ్వడం. అంటే నాదొక్కటే కాదు, నేను చాలా మందికి మంచి అడ్వైజర్ ఉంటాను, వాళ్ళకి డిసిషన్ తీసుకోమని చెప్తుంటాను. అనేటప్పుడు నా డిసిషన్ కి టైం తీసుకున్నంత టైం నాకు ఉండదు. సో అంత ఆలోచించి తీసుకునే డెసిషన్ ఉండదు. తీసుకుంటే నేను అంటే నాకు ఏమవుతుందంటే ఇక్కడే అయిపోతుంది టైం. నేను మిగతా వాళ్ళకి హెల్పింగ్ ఎక్కడ ఉంటాను, మిగతా వాళ్ళకి సపోర్టింగ్ ఎక్కడ ఉంటాను, మిగతా వాళ్ళకి అడ్వైజర్ ఇలా ఉండలేను కదా. నా ఒక్క దాని గురించి నేను లోపల రూమ్ లో కూర్చొని ఆలోచిస్తే నా కోసం 10 మంది వస్తారు. వాళ్ళ ఆలోచనకి నేను సపోర్టింగ్ ఉండాలి, వాళ్ళు డిసిషన్ తీసుకోవాలా వద్దని వాళ్ళకి అడ్వైజ్ చేయాలి. జనాలకి మాత్రం మీ మీద కోపం ఉంది సార్ కొంచెం. ఓకే, ఎందుకు అంటే మీరు ఇందాక అన్నట్టు చైర్ పవర్ ఉంటేనే మనం ఏదైనా పని చేయగలుగుతాం. మరి ఇంత మంచి మనిషి పాలిటిక్స్ లోకి వచ్చి ఒక చైర్ పవర్ తీసుకుని ఇంకా మంచి పనులు ఎక్కువ చేయడానికి వీలవుతుంది కదా, ఎందుకు ఇంకా రాలేదు? నాకైతే మంచి నాకు పవర్ ఉందని అనుకుంటున్నాను నేను. భగవంతుడు ఇంకా సరే పొలిటికల్ పవర్ ఇస్తా అంటే దానికి నేను అంటే పక్కకి ఎరగడం అనేది ఏముంటుంది. ఓ సూపర్ సార్, వెల్కమ్, థ్యాంక్ యూ సో మచ్. నాకు యాక్చువల్లీ ఇదే రిప్లై కావాలి, ఎందుకంటే చాలా అవకతవకలు జరుగుతున్నాయి. ఇది మనం పబ్లిక్ గా ఒప్పుకోవలసిన విషయము. ఎక్కడ అవకతవక జరిగినా కూడా దాన్ని సరిచేసే ఒక మంచి మనిషి మాకు అవసరం. చాలా జనాలకి ఒక మంచి హృదయం కల మనిషి, ధీటుగా డెసిషన్స్ తీసుకోగల మనిషి మాకు తప్పకుండా కావాలి. మీరు తప్పకుండా పాలిటిక్స్ లో కూడా వచ్చి ఇంతింతై వట్టుడింతై అన్నట్టు ఎమ్మెల్యే మేము డైరెక్ట్ గా మేము ఎంపీ సీటే కోరుతున్నాం డైరెక్ట్ గా. సార్ డెఫినెట్ గా త్వరలో మిమ్మల్ని ఆ చైర్ లో చూడాలని కోరుతున్నాం సార్. అంటే నేను ఇప్పుడున్న పొలిటీషియన్ చూస్తే క్వాలిటీలు నా దగ్గర ఉన్నాయని అనిపిస్తుంది నాకు. ఇంతకుముందు లేవనుకున్నాను, బట్ ఇప్పుడు ఉన్నాయి అనిపిస్తుంది. భగవంతుని కోరుకుంటూ ఇచ్చేస్తాడు అవకాశం. చాలా ఎక్కువ ఉన్నాయి క్వాలిటీస్ అని నా ఉద్దేశం. ఎందుకంటే అదే చెప్తున్నాను కదా, స్ట్రాంగ్ డెసిషన్ తీసుకునే ఒక స్ట్రాంగ్ పొలిటికల్ పర్సన్ వి నీడ్ దెమ్. డెసిషన్ కంటే మనకి ఆపర్చునిటీ కోసం వెయిట్ చేయాలి. తప్పకుండా మీకు కాకపోతే ఎవరికి వస్తుంది సార్ ఆపర్చునిటీ? దైవ బలం మీ మీద ఉంది ఖచ్చితంగా. సార్ మీ ఆఫీస్ ద్వారా మాకు తెలిసింది ఏంటంటే 18,000 భోజనాలు జరిగినాయి ఈ మంత్ మొత్తానికి. 18,000 భోజనాలు ఈ మంత్ అంటే లాస్ట్ మంత్ అంటే రోజు
శనివారం రోజున ఎంత 2000+ ఉంటుంది. 2000+. 8,000 అమావాస్య రోజు మిగతా స్పోర్ట్స్ ఈవెంట్స్ లోకల్ అక్కడ చిన్న చిన్న కార్యక్రమాలు వాటిని 18,000 ప్లేట్స్ 18,000 ప్లేట్స్, 18,000 పీపుల్ తిన్నారు. 18,000. సార్ పాలిటిక్స్ లోకి వస్తే డబ్బులు సంపాదించుకోవాలనుకుంటారు యూజువల్లీ, అంటే అందరి గురించి చెప్పను, బట్ చాలా వరకు అలాగే ఉంది. పాలిటిక్స్ అంటేనే మనం ఏదో సంపాదించాలి, అది కొంచెం మనం పక్కన పెట్టుకోవాలి, నెక్స్ట్ ఎలక్షన్ లో నిలబడడానికి డబ్బులు కావాలి, ఇలాంటి ధోరణితో వస్తూ ఉంటారు. కానీ మీరు పాలిటిక్స్ లో లేకుండానే ఇన్ని దాన ధర్మ కార్యక్రమాలు, ఇంత మంచి విషయాలు చేస్తున్నారంటే, ఇఫ్ యు ఆర్ ఇన్ ద పాలిటిక్స్, ఇఫ్ యూ హ్యావ్ ఎ చైర్ పవర్, దెన్ అది చాలా గొప్పగా ఉంటుందని మేము ఊహిస్తున్నాం సార్. చూస్తాను మేడం, అప్పుడప్పుడు నేను థింక్ చేస్తుంటాను, సరే చైర్ పవర్ ఉంటే బాగుంటుంది, పొలిటికల్ పవర్ అనేది. చెప్పాను కదా, ఆపర్చునిటీ కోసం వెయిట్ చేస్తాను. ఏ పొలిటికల్ పార్టీకి మీరు ఓటేస్తారు సార్? ఆల్ పార్టీస్ బాగానే ఉన్నాయి, చూడాలి నాకు ఏ పార్టీ ప్లాట్ఫామ్ దొరుకుతుందా ఏందనేది. సో పొలిటికల్ ఒక పొలిటికల్ రాజకీయంగా ఉండడం అనేది ఒక గొప్ప అదృష్టం అని పెద్దలు చెప్పారు. కరెక్ట్, పొలిటీషియన్ ఉండడం అనేది అది సింపుల్ థింగ్ అండి. అది అవకాశం నాకు వస్తే మాత్రం రెడీ ఉందానండి. అంటే మీలాంటి మంచి వారు పాలిటిక్స్ లో రాణించగలుగుతారంట అన్న ఆ హోప్ మీకు అనిపిస్తుందా సార్? రాణిస్తుంది. అక్కడంతా కొంచెం అవకతవక ఎక్కువ ఉంటుంది కదా. మన వాక్ వేరే ఉంటుంది కాబట్టి మనం వెళ్ళిపోవాలి. డెఫినెట్ గా ఆ హోప్ తో మేము ఉండొచ్చు. మీరున్నారు, నేను ఉన్నాను. సార్ ప్రతి ఇంటర్వ్యూలో కొంచెం భయంగా ఉండేది ర్యాపిడ్ ఫైర్, అంటే గబగబా రిప్లై చేయాలి కదా అని. మేము అడగటం చాలా ఈజీ పని. ఎథిక్స్ ఆర్ మనీ? ఎథిక్స్. లక్ ఆర్ హార్డ్ వర్క్? ఫ్రెండ్స్ ఆర్ ప్రాఫిట్? ఫ్రెండ్స్. రిస్క్ ఆర్ రిగ్రెట్? రిస్క్. డిగ్రీ ఆర్ స్కిల్? స్కిల్ ఉంటేనే బాగుంటుంది. ఎస్ సార్, ఇప్పుడు ఇంకొక చిన్న క్వశ్చన్, కానీ ఇది చాలా చిక్కుగా ఉంటుంది. ఫ్యామిలీ ఆర్ సోషల్ సర్వీస్? ఫ్యామిలీ ఆర్ సోషల్ సర్వీస్? ఫ్యామిలీ సోషల్ సర్వీస్. సూపర్ సార్. రెస్పెక్ట్ ఆర్ ఫియర్? రెస్పెక్ట్. ట్రూత్ ఆర్ సక్సెస్? నిజాయితీగా ఉంటేనే సక్సెస్ వస్తుంది. జాబ్ ఆర్ బిజినెస్? నో జాబ్. బిజినెస్ అయితేనే కొంచెం అంటే జాబ్ అంటే ఎలా ఉంటుంది కూడా మనం రిస్ట్రిక్ట్ అయి ఉంటాం. బిజినెస్ కొంచెం ప్రాఫిట్స్ ఎక్కువ ఉంటే హెల్ప్ చేసేసి. కరెక్ట్. ఎంప్లాయ్ తోది కాదు, జాబ్ తో. పీస్ ఆర్ పవర్? నాలాంటి వాళ్ళకి పవర్ ఏమి అంటే నా పీస్ కాదు, నాకు పవర్ ఉంటే నలుగురు పీస్ ఉంటాం. కరెక్ట్. సూపర్ సార్, అసలు ఫెంటాస్టిక్. సూపర్, అసలు అద్భుతం సార్. పవర్ కి మీరు ముందంజలో నిల్చుంటానన్నారు, పెద్ద ఓటు వేస్తానంటున్నారు. బంగారం వేసుకుంటేనే ఓర్చలేరు సార్ జనాలు. మీలాంటి మంచి వాళ్ళు పవర్ లోకి వస్తే వెనకాల గోతులు తవ్వే వాళ్ళు చాలా వ్యూహరచన బాగా చేస్తూ ఉంటారు. వాళ్ళని ఎలా ఎదుర్కొంటాం? మీకు 5K రన్ 10K రన్ ఉంటుంది, ఐడియా ఉంది. దాంట్లో స్పీడ్ రన్ చేస్తేనే తట్టుకోలేదు. అంటే ప్రతిదీ మనం ఏ ఫీల్డ్ లో వెళ్తే దాన్ని ఫేస్ చేస్తూ వెళ్తున్నాడు సక్సెస్ అవుతాడు. వాళ్ళు ఏమనుకుంటారా, వీళ్ళేం. ఒకరికి ఏంటంటే 5K రన్ లో 10K రన్ లో మనం రన్ చేయాలి, ఇంకోటి రన్ చేస్తుంటే కాలడ్డం పెట్టద్దు. నాదే పాలసీ, నాది నేను చేసుకుంటూ వెళ్తాను, ఇంకోటి నేను డిస్టర్బ్ చేయను. నన్ను ఎవరైనా డిస్టర్బ్ చేస్తే మాత్రం నేను డిస్టర్బ్. కరెక్ట్ సార్, సూపర్. నిజంగా నా పాలసీ కూడా ఇదే. దీని వల్ల మెంటల్ పీస్ ఉంటుంది. ఫస్ట్ ఆ టైం అంతా మనం వాళ్ళ మీద స్పెండ్ చేయాల్సి వస్తుంది. మనకెందుకు, మన పద్ధతిలో మనం చూసుకోవాలి. కరెక్ట్. మనకు అవసరం ఉన్నప్పుడు వాళ్ళ గురించి ఆలోచించాలి. ఎందుకంటే మన టైంలో వాళ్ళకి ఎంత స్పెండ్ చేయాలి. మనం ఒక బిజినెస్, ఒక జాబ్ చేస్తున్నాం, అదా లైఫ్ అనేది దాంతో కాదు కదా. ఫ్యామిలీకి టైం ఇవ్వచ్చు, మన ఫిజికల్ యాక్టివిటీస్ చేసుకోవచ్చు, ఇంకేదైనా ఏదైనట్టు మనం ఏదైనా మంచి సాంగ్స్ వినొచ్చు, దైవ కార్యక్రమంలో పాల్గొ, చాలా టైం ఉంటుంది మనకి. కరెక్ట్. వాళ్ళ గురించి ఆలోచిస్తే టైం వేస్ట్ అవుతుంది. ఆ టైంలో మనం ఏదైనా చేసుకోవచ్చు. కరెక్ట్. సపోజ్ ఈవినింగ్ మనం 7 to 8 వాళ్ళ గురించి చెడు ఆలోచించే ఆ టైంలో మంచిగా మనం డిన్నర్ చేసి మంచి పాటలు వినుకుంటూ చేస్తే అది మన లైఫ్ లో ఇంకా చేంజెస్ ఉంటాయి. డబుల్ ఎనర్జీ మనకు వస్తుంది. ఒక పాజిటివ్ కాస్మోస్ ఎనర్జీ, ఒక పాజిటివిటీ మనకు క్రియేట్ అవుతుంది. వాళ్ళ గురించి ఆలోచిస్తే ఇదంతా అడ్డుపోతుంది. మనది అలాగే ఉంటాం, ఇంకొంచెం గ్రోత్ ఉండదు. కరెక్ట్. సాంగ్స్ విన్నింగ్ దగ్గర వాడతారు, టాలెంట్ ఉంది కదా. కరెక్ట్. నలుగురికి మంచి పని చేసి
మీకన్నా మంచి పేరు తెచ్చుకోవాలి అని కాంపిటీషన్ ఈ విధంగా పాజిటివిటీ తెచ్చుకోవాలి తప్ప నెగిటివ్ లో చూసుకునే ప్రయోజనం లేదు. సో అందరికీ మన బంగారు బాబు గారి తరఫు నుంచి మేము చెప్పేది ఇదేనండి, పాజిటివ్ గా చూడటం నేర్చుకోండి. ఇట్ ఈస్ నాట్ అబౌట్ ద నెగిటివ్. సార్ చాలా మంది ఇప్పుడు అంటే నెగిటివ్ గా మన గురించి మాట్లాడుతూ ఉంటారు. మనం ఎంత గొప్ప పని చేసినా కూడా నెగిటివ్ గా మాట్లాడుతుంటారు. చాలా ట్రోల్స్ చేస్తూ ఉంటారు. అందరికీ మనం సమాధానం చెప్పడానికి కుదరదు. అన్ని మెసేజ్లకి ఇది తప్పు, ఇది ఒప్పు, ఇది కాదు అని సమాధానం చెప్పే అవకాశం ఉండదు. అలా ట్రోల్స్ చేసే వారికి మీరు ఏం సమాధానం చెప్తారు సార్? అంటే ఏదైనా మనం ట్రోల్ చేసేప్పుడు ఒక్కసారి థింక్ చేయాలి వాటి ఏంటి రైటా రాంగ్ అని చేస్తే వాళ్ళకి ఆన్సర్ ఉంటుంది. ఎక్దమ్ ఇమ్మీడియట్లీ మనం రియాక్ట్ అయినాం అనుకోవడానికి అంటే ఎదుటి వాళ్ళు మనం ఇబ్బంది పెట్టే కన్నా కొద్దిగా ఆలోచించి చేస్తే అది రైట్ ఆర్ రాంగ్ అనేది వాళ్ళకి తెలుసు. ఇప్పుడు సోషల్ మీడియా చాలా స్ట్రాంగ్ ప్లాట్ఫామ్ అయిపోయింది. అందరి చేతుల్లో మొబైల్ ఫోన్ ఉంటుంది. Yes, yes. టైప్ చేయడం చాలా ఈజీ అయిపోయింది. ఎవరిని ఏమన్నా కానీ అంటే మనకి హక్కు ఉంది. వీఆర్ సోవరెన్ సోషలిస్ట్ సెక్యులర్ డెమోక్రటిక్ రిపబ్లిక్. మనకి వీఆర్ ద రిపబ్లికన్స్ అంటే మాకుంది హక్కు అని టైప్ చేసేస్తున్నారు. సో అలాంటి వాళ్ళు మరి అలాంటి వారికి అంటే ఒక్కసారి థింక్ చేయండి. ఏదైనా సరే ఎవరు చిన్న వాళ్ళ ఉంచైనా పెద్ద వాళ్ళ ఉంచైనా మన వాళ్ళ ఉంచైనా పరాయి వాళ్ళ ఉంచైనా ఒక్కసారి 1-2 సార్లు ఆలోచన చేసి కమెంట్ చేయాలని చెప్పేసి అంటే కొందరు అంటే నా యాక్టివిటీస్ గురించి కొందరు సరే కమెంట్స్ లో ఉంటాయి కదా, ఒక్కసారి చూడండి. నాట్ ఓన్లీ శనివారం రండి, మీద అదే శనివారం మీరు వచ్చేసి చూడండి. అసలు నేను పబ్లిక్ కోసం ఎంత టైం స్పెండ్ చేస్తున్నా, ఏమేమి స్పెండ్ చేస్తున్నా ఏంటి అనేది చూసి ఆలోచించి మాట్లాడితే బాగుంటుందని చెప్పేసి మీ ఛానల్ ద్వారా వాళ్ళకి విన్నవిస్తాను. సార్ తప్పకుండా సార్, థ్యాంక్ యూ ఫర్ యువర్ గ్రేట్ ఇన్విటేషన్. ఒక రోజు వచ్చి కూర్చుని చూసి అసలు నేను ఏంటి అనేది చూసి మాట్లాడండి అని చెప్పారు. దట్ షోస్ యువర్ ఎబిలిటీ. ఏంటి మీ ధైర్యం కనిపిస్తోంది. అయితే మాదొక చిన్న రిక్వెస్ట్ సార్, KS5 మీడియా ద్వారా 1 డే విత్ ద గోల్డ్ మ్యాన్ అంటే కంప్లీట్ 24 hours మేము మీతోనే ఉండి అసలు మీ దినచర్య ఎలా ఉంటుంది, ఏం చేస్తారు అనేది జనానికి చూపించాలి అనేది మా ఉద్దేశం. తప్పకుండా మీరు మాకు పర్మిషన్ ఇవ్వాలి సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ బ్యూటిఫుల్ టైం. థ్యాంక్ యూ వెరీ మచ్. KS5 మీడియాని సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో చేయండి. మీరు అంటే మనం ఆ ఛానల్కి మనం సపోర్ట్ ఇస్తే వాళ్ళు నలుగురికి సపోర్ట్ ఇస్తారని చెప్పేసి ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్.